ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన అతి పురాతనమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం. మనకి అసాధ్యము అంటే ఇది సాధించలేకపోతున్నాను, అవ్వదు, ఎప్పుడు అనారోగ్య సమస్య, ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్య, అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు, పిల్లలు మాట వినకపోవడం, అలాగే చేస్తున్న పనిలో వృద్ధిలోకి రాకపోవడం, ఏదో ఒక మానసికమైన సమస్యతో ఎప్పుడు బాధపడుతూ ఉండటం, అలాగే కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత వారికి మానసికమైన అంగవైకల్యం ఉండడం, అంటే పిచ్చి వాళ్ళని ట్రీట్ చేయటము, కొంతమందికి కుటుంబ సభ్యులే వాళ్ళని చులకనగా చూడటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న, మీరు అనుకున్న పని సాధించాలి అనుకున్న పని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉన్న ఈ సిద్ధి ఉపాయాన్ని ప్రయత్నించండి. ఈ ఉపాయానికి కావాల్సింది మనం జపం చేసుకునే మాల, అలాగే ఒక కాపర్ కలశం. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే రెగ్యులర్గా నా వీడియో టచ్లో ఉండాలనుకునేవారు మన వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ని వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కాంటాక్ట్ చేసి మీరు యాడ్ అవ్వచ్చు. ముందుగా ఈ ఉపాయాన్ని నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. తాంత్రిక ఉపాయాలకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మన పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసమే చాలా ఇంపార్టెంట్. ఈ నమ్మకం విశ్వాసం లేని వారు పొరపాటున వీడియోలు చూడకండి. నా వీడియోని నమ్మకం లేదు, ఇలాంటి వీడియోల మీద నమ్మకం లేదనుకునేవారు పొరపాటున వీడియోని చూడమాకండి. ఎందుకంటే ఇది నమ్మేవారు మాత్రమే ప్రయత్నించండి. ముందుగా ఏం చేయాలంటే, ఇలాంటి తీసుకొని కాపర్ చెంబు తీసుకొని, లేకపోతే ఉద్రినదైనా పర్వాలేదు, గిన్నె అయినా పర్వాలేదు, కాపర్దై ఉండాలి. దీంట్లో 3 వంతులు నీళ్ళు తీసుకోండి, అంటే 3/4 వాటర్ తీసుకోండి. తర్వాత మీరు ఈ మాల తీసుకొని, ఈ మాలని ఆ నీళ్ళలో కొద్దిగా లోపలికి పెట్టి, ఈ మేరువు అంటాం, ఈ ఇక్కడ నుండి మీరు ఈ ఉంగరపు వేలి మీద పెట్టి మీరు జపం చేయండి. ఇలా మీరు మీ ఇష్టదైవాన్ని, అంటే ఉదాహరణకి మీకు గణపతి ఇష్టమైతే గణపతిని, శివుడి ఇష్టమైతే శివుడిని, లక్ష్మి ఇష్టమైతే లక్ష్మి, ఇవి ఏమీ లేవు అనుకోండి, మీకు ఇష్టదైవమే లేదనుకోండి, సూర్య భగవాన్ నామాన్ని ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః, ఈ నామాన్నైనా మీరు జపించండి. 108 సార్లు జపమాల చెప్పు. ఇందులో ఉన్న నీటిని మీరు రెగ్యులర్గా మీరు తాగే నీటిలో కలుపుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోండి. ఇలా చేస్తే అసాధ్యం అనుకున్న పని కూడా సుసాధ్యమవుతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఒక వారం రోజులు చెక్ చేసుకోండి. వారంలో మార్పు రాకపోతే ఈ ఉపాయాన్ని మానేయండి. అంత పర్ఫెక్ట్గా ఈ ఉపాయం పనిచేస్తుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయకండి. దీనికి మళ్ళీ మనం మెడలో వేసుకునే మాలలు వాడకూడదు, సపరేట్గా పెట్టుకోండి. దీనికి రుద్రాక్ష మాల వాడవచ్చు, తులసి మాల వాడవచ్చు, స్ఫటిక మాల వాడవచ్చు, మిగతా మాలలు వాడవచ్చు. కానీ ఈ మాలలు షాపు నుంచి తెచ్చుకున్న తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉపయోగించండి. చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.